గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చేయలేను. మిమ్మల్ని నామినేట్ చేస్తే చేయనియండి. నేను అవుతున్న రిలేషన్ వెళ్ళంగానే నామినేట్ చేస్తే చేయనియండి. జనాలు ఆదరిస్తారు. ఆదరించకపోతే వచ్చేస్తాను. నన్ను హౌస్ లో ఉండకూడదు, మాదిరి బయటే ఉండాలి అని అనుకుంటే ఓకే, వచ్చేస్తాను 1 week. యాక్సెప్ట్ చెయ్యాలి. అదే కదా లైఫ్. అంతే. నేను ఇంకోటి, ఇది పర్సనల్ క్వశ్చన్ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా అనుకోవచ్చు. లైక్ బిగ్ కొన్ని సీజన్లకు వెళ్ళి, అంటే లైక్ ఒక రిలేషన్లో ఉన్న పర్సన్స్ లోపలికి వెళ్ళాక బయటకు వచ్చాక విడిపోవడం అలాంటివన్నీ జరుగుతుంటాయి. అవును, వాళ్ళు సరిగ్గా లేకపోతే అదే జరుగుతుంది. తప్పే ఉంది. ఏదో మనం బయట ఇలా ఉంటే బోట్లు పడతాయి, ఇలా ఉంటే జనాలు ఆదరిస్తా అనేది చాలా తప్పు. మనం మనలాగే ఉండాలి. ఆబ్వియస్లీ కంపాటబిలిటీ కుదరకపోతే వాళ్ళు రాంగ్ గా ఉంటే విడిపోవచ్చు. తప్పే ఉంది. రివ్యూస్ చూస్తుంటారా బయట? లేదు, నేను చూడను. అసలు మీకు బిగ్ బాస్ మీద ఐడియా ఉందా? ఉంది. ఏముంది? బిగ్ బాస్. మీకు బిగ్ బాస్ అంటే ఏమనుకుంటున్నారు? బిగ్ బాస్ అంటే ఒక బిగ్గెస్ట్ రియాలిటీ షో. ఒక నేషనల్ ఛానల్లో ఒక మంచి ప్లాట్ఫామ్ వెళ్ళిన ఎవరికైనా సరే అది మంచిగా యూజ్ చేసుకుంటే మనం మంచిగా లైఫ్ లో షైన్ అవ్వచ్చు. దాన్ని ఎక్కడైనా మనం మిస్యూజ్ చేసుకుంటే అక్కడే ఉండిపోతాం నెగిటివ్ గా. సో యూజ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఒక మంచి ప్లాట్ఫామ్ వాళ్ళు కలిగించినప్పుడు మనం మంచిగా ఆడి మంచిగా జనాల ఆదరణ సంపాదించుకొని బయటకు వచ్చా కూడా దాన్ని మంచిగా యూజ్ చేసుకొని మనం ఇంకొంచెం స్థానానికి ఎదగొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను. మంచిగా ఆడడం అంటే మనం జెన్యున్ గా ఉండాలి. మీరు అన్నట్టు అవేవి కాకుండా జెన్యున్ గా ఉండాలి. మీరు జెన్యున్ అనుకుంటారు కానీ బయట అలా అందరూ అనుకోరు కదా. అనుకుంటే ఆదరిస్తారు, అనుకోకపోతే 1 week లోనే పంపిస్తారు. బయట ఒకవేళ మీకు నెగిటివ్ అయినా యాక్సెప్ట్ చేస్తారా? నెగిటివిటీని నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోగలను. ఏదైనా మా రిలేషన్షిప్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకొని చెప్పాను, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను. మీ జర్నీ గురించి, మీ గురించి ఏమైనా ఆడియన్స్ చెప్పాలనుకుంటున్నారా వెళ్లే ముందు? 100% నాకు ఈ ప్రజలే నన్ను ఇంత ఈ స్థానానికి తీసుకొచ్చారు. నన్ను ప్రజలే ఆదరించారు. మీ ఆదరణతోనే నాకు ఈరోజు బిగ్ బాస్ అవకాశం వచ్చింది. మీ ఆదరణతోనే నేను హౌస్ లోకి వెళ్తున్నాను. అదే విధంగా మీ సపోర్ట్ నాకు ఇంకొంచెం ముందుకెళ్తూ నాకు ఇంకొంచెం మీరు ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. టాస్క్ ఆడగలరా? ఎందుకు ఆడలేను? మీకు అంత వీక్ గా కనిపిస్తున్నాను. అంటే ఒక ఉమెన్ మదర్ అంటే టాస్క్లు ఆడలేదా? నేను అలా అనలేదండి. టాస్క్లు సంజన గారు కూడా ఆడుతున్నారు కదా. లైక్ మీరు ఓకేనా? ఎప్పుడు ఆడలేదు కదా. లైక్ అలా అసలు లేడీస్ అందరూ కూడా ఆడగలరు, వాళ్ళు అనుకుంటే ఆడగలరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. లోపల కూడా వెళ్ళి ఇదే స్ట్రాంగ్గా ఉంటారని, మంచిగా ఆడతారని, ఆడియన్స్లో మంచి పేరు తెచ్చుకొని ఫైనల్ వరకు వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. చూసారు కదా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాం. అంతవరకు థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.